24/7 365 డేస్ చాలా డెడికేటెడ్గా, డివోటెడ్గా, డ్యూటీ మైండెడ్గా, ఒక్క సిఎల్, ఒక్క ఈఎల్, ఒక్క మెడికల్ లీవ్ వాడుకోకుండా ఉద్యోగం చేసే ఎంప్లాయ్ ఎవడైనా ఉన్నాడా గ్లోబల్లో అంటే ఒక్కడే ఉన్నాడు, యమధర్మరాజు. చాలా సిన్సియర్గా చేస్తున్నాడు వాడు దుంపదేగా. విఆర్ఎస్లో పోరా అన్నా కూడా పోవట్లే. మరి అటువంటి యమదంష్టల నుంచి జీవులు ఎలా ఉద్ధరింపబడతారు? అందుకే శంకర భగవత్పాదుల వరకు మంచి మాట చెప్తారు. ఒక కప్పని పాము 3 వంతులు మింగిందిట. ఇంకా ఒక్క గుటక పాము వేస్తే కప్ప నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్క గుటకతో నోట్లోకి వెళ్ళిపోయే కప్పకి ఆ ఎదురుగా ఉన్న తీగల మీద 2 ఈగలు కనపడ్డాయి. వాసనలు ఎంత బలీయమో చూడండి. మనం అనుకుంటాం వాసనలు వదిలేస్తామని. మనం వాసనల్ని వదిలేయం, వాసనలు మనల్ని వదిలేస్తే మనం బాగుపడతాం. స్వభావం